హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన చర్మం పైన ఉన్న మొటిమల్ని తగ్గించి స్కిన్ని తెల్లగా మెరిసేటట్టు చేయడానికి ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఫేస్ ప్యాక్కి మనకు కావాల్సింది పెరుగు మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ ఇది మన చర్మాన్ని తెల్లగా చేస్తుంది. అలాగే మన చర్మం పైన పేరుకున్న మురికిని, జిడ్డును తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము ముల్తానీ మట్టిని కూడా యాడ్ చేసుకుందాము. ముల్తానీ మట్టి మన స్కిన్ పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో అవుతుంది. దీనివల్ల మనకు మొటిమలు కూడా తగ్గుతాయి. మన స్కిన్కి ఇన్స్టెంట్ వైట్నింగ్ ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము బియ్యపిండిని కూడా యాడ్ చేసుకుందాము. బియ్యపిండిలో ఉన్న అమినో యాసిడ్లు మన చర్మాన్ని తెల్లగా చేస్తాయి. చర్మం పైన ఉన్న జిడ్డుని తగ్గించి చర్మం అనేది మెరిసేటట్టు చేయడానికి ఈ బియ్యపిండి బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది. కొరియన్ స్కిన్ లాగా మన స్కిన్ కూడా గ్లోగా తయారవుతుంది. తర్వాత ఇందులో మనము లెమన్ని పిండుకుందాము. లెమన్ మనకు పిగ్మెంటేషన్ని తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది. మన మూతి చుట్టూ నల్లగా ఉన్నా కూడా దీన్ని మనము యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము హనీని కూడా యాడ్ చేసుకుందాము. హనీ మన చర్మాన్ని క్లియర్ స్కిన్ లాగా చేస్తుంది, జిడ్డుని తగ్గిస్తుంది, స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది. మన చర్మాన్ని మెరిసేటట్టు చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకొని వారంలో 2 లేదా 3 సార్లు యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ రిమూవ్ అయ్యి చర్మం అనేది ఇన్స్టెంట్గా గ్లో అవుతుంది. అలాగే మన ఫేస్ పైన ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.